జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్ ప్రారంభమయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము మరి అద్భుతంగా 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుందండి. 1 గంట సజ్జన సాంగత్యం, గురువులతో సాంగత్యం జరుగుతుంది. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ఈ పత్రిజీ మహిళా చైతన్యం గురించి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి, శైలజ మేడం గారు అందరం కలిసి వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్ లో కూడా మనకి పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి ఆ 18 ఆదర్శ సూత్రాల్లో మరి సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవన విధానం, సరి అయిన ఆహారం గురించి మన పత్రి సార్ ఏదైతే సత్యాన్ని వెలికి తీశారో ఆ సత్యాన్ని అందించడం జరుగుతుందండి. అలాగే పిరమిడ్ మాస్టర్స్ కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ అందించిన జ్ఞానాన్ని ఈ 3 రోజుల వర్క్ షాప్ లో అందించడం జరుగుతుందండి. అలాగే అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానం జరుగుతుందండి. మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం కూడా ఉంటుందండి. ఈ అవకాశాన్ని ఎక్కడ జరిగినా కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే మరి 2 సంవత్సరాల నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా 7 రోజులు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం కూడా జరుగుతుందండి. ఇలా మరి పత్రిజీ మహిళా చైతన్యం ఒక్కొక్కటి విస్తరించుకుంటూ వెళుతుందండి. పత్రి సార్ యొక్క సందేశాలను, ఆయన యొక్క ఆచరించిన విధానాన్ని మనం కూడా ఆచరిద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. స్వాగతం, సుస్వాగతం మేడం. స్టార్ట్ చేయండి మేడం క్లాస్. ముందుగా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. మరి మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రికి శతకోటి వందనాలు. మరి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్య వాళ్ళ టీం మొత్తానికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున మనం వెంకటేశ్వరుని, కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుని యొక్క వైభవం గురించి, ఆ వెంకటేశ్వరుని గురించి ఎలా ఏర్పడారు, ఆయన ఈ భూమి మీద ఎలా వచ్చారు, మరి ఇవన్నీ నిన్న కొంతవరకు కొన్ని చెప్పుకున్నాము. మరి ఈ రోజు మిగతా పార్ట్ తెలియజేసుకుందాం, తలుచుకుందాం ఆ స్వామిని మనం అందరం ఒకసారి. మరి నారాయణుడు ఇక్కడికి భూమి మీదకి రాగానే ఎందరో వచ్చేసారు, ఎందరో సేవకులు వచ్చారు. ఎవరు వచ్చారు? మొట్టమొదటి మరి ఆయనే, మరి ఆదిశేషువే పర్వతంగా వచ్చాడు. అదే అందుకనే శేషాద్రి కొండ అయిపోయింది అది. తర్వాత ఆయన వాహనమైన గరుత్మంతుడు వచ్చాడు. అందుకనే అక్కడ అదేమైంది, గరుడాద్రి అయిపోయింది. అందుకని గరుడాద్రి అనే పేరు వచ్చింది. అన్ని రూపాల్లో ఆయన ఉన్నాడు అక్కడ. అన్ని రూపాలు, ఆ భగవంతుని యొక్క ఈ అన్ని రూపాలు కూడా తిరుమల కొండపైన చాలా గ్రామాలుగా ఉన్నాయండి. అందుకని అన్ని నారాయణుని యొక్క అన్ని రూపాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది నారాయణాద్రి అయింది. మరి ఇంకా ఆంజనాదేవి అక్కడ తపస్సు చేస్తుంది. హనుమంతుని యొక్క తల్లి హనుమంతు జన్మకు అక్కడ హనుమంతుని కుమారునిగా పొందింది అక్కడ తపస్సు చేసి. అందుకని అది అంజనాద్రి అని పేరు కూడా ఉంది దానికి. మరి తర్వాత కాలక్రమంలో అదే వెంకటాద్రి అయిందట. మరి వెంకటేశ, ఓం నమో వెంకటేశ అంటూ ఉంటాం ప్రతిసారి మనము. మరి ఆ నమో వెంకటేశ అంటే ఎందుకు వెంకటేశ అంటున్నాం? వెంకటేశ అంటే అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనము ఏదైనా పలికేటప్పుడు మేడం వెంకటేశ అని పలుకుతున్నాం, గోవింద అంటున్నాము. వీటి యొక్క అర్థం తెలుసుకొని మనం పలికితే దాని చాలా ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఈ వెంకటేశ అంటే మరి మ్యూట్ లో పెట్టుకోండి ఇందిరా గారు, మాట్లాడకండి ఎవరు. వెంకటేశ అనేది చాలా మహిమాన్వితమైన మంత్రం అండి, అది మామూలుది కాదు. వెంకటేశ అనేది చాలా మహిమాన్వితమైన మంత్రం. ఇప్పుడు వెంకట అనే మాటకు అర్థం తెలుసుకుందామండి. వెంకట అనే మాటకు అర్థం తెలుసుకుందాం.
వెంకట అంటే మరి ఏదైనా సరే తెలిసి చేస్తే ఫలితం ఎక్కువండి. ఎన్నో తెలిసి తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. గతం నుంచి మా పూర్వీకులు అది చేశారు, ఇది చేశారు కాబట్టి మనము చేయాలనుకుంటాం. కానీ దానికి అర్థం మనకు చాలా వరకు తెలియదు. కానీ ఏది చేసినా దాని అర్థం తెలుసుకొని చేస్తే దాని ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది. తెలియక చేసినా ఉంటుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. మరి మనం గమనించినా, గమనించకపోయినా ప్రతి క్షణము కూడా క్షణము శ్వాస జరుగుతూనే ఉంది. కానీ దాన్ని గమనిస్తే ఏమవుతోంది? శక్తిగా మారుతోంది. ఆ శ్వాస మీద ధ్యాసను గమనిస్తే మన ధ్యానంలో కూర్చొని అది శ్వాసను గమనించినా గమనించకపోయినా కళ్ళు మూసుకోకపోయినా మరి నిమిషానికి 21 నిమిషానికి 15 సార్లు శ్వాస జరుగుతూనే ఉంది, శ్వాసక్రియ. కానీ మనం కళ్ళు మూసుకొని ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసి కళ్ళు మూసుకొని మనం కూర్చుంటే మరి ఆ శ్వాసను గమనిస్తే ఏమవుతుంది? ఆ శ్వాస మనకి శక్తిగా మారుతోంది కదా. అలాగే ఏదైనా సరే ఆ శక్తి ఈ వెంకట అనే పదానికి అర్థం తెలుసుకొని ఆ స్వామిని మనం తలుసుకున్నామంటే ఆ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఏంటి వెంకట అంటే అర్థం అంటే వెమ్ అంటే వెమ్ అనే దానికి పాపాలు అనే అర్థం అండి. వెమ్ అంటే పాపాలు. మరి కట అంటే దహించునది అని అర్థం. వెమ్ అంటే పాపాలు, కట అంటే దహించునది అని అర్థం. వెంకటేశ వెంకట అనంగానే ఏమొస్తుంది అక్కడ? పాపాలను దహించునది అని అర్థం అండి. ఇంతకన్నా ఏమన్నా కావాలా మనకి? మన పాపాలను దహించే నామము వెంకటేశ అనేది మనం ఏదో తెలుసో తెలియకో ఎన్నో చేస్తూ ఉంటాం. ఈ పాపాలను దహించే నామం అన్నమాట వెంకట. మరి కలియుగంలో మనం ఎన్నో పాపాలు ఉన్నాయి. లెక్కుందా అండి? ఇప్పుడు జరిగే పాపాలకి సాక్షాత్తు ఆ తిరుమలేశుని సన్నిధిలోనే ఎన్నో జరుగుతున్నాయి. ఆ పాపాలకి మరి లెక్కే లేదు. ఎన్నో పాపాలు ఉంటున్నాయి. అవి దహించే క్షేత్రం. మనము ఎన్నో పాపాలు చేస్తున్నాము. ఇవన్నీ మనం ఎందుకు వెళ్తున్నాం తిరుపతి? ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించు నాయనా అని ఆయన్ని వేడుకుంటానికి వెళ్తున్నాం కదా. అందుకే కదా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం? ఆయన కోసం వెళ్తున్నామా? కాదు, మన కోసమే వెళ్తున్నాం మనం. మరి అవి దహించే క్షేత్రం అండి. ఈ పాపాలన్నిటినీ దహించే క్షేత్రము వెంకటాద్రి. అది వెంకట అనే పదానికి అది అర్థం అనమాట. ఇంకో అర్థం కూడా ఉంది. 2 అర్థాలు ఉన్నాయి వెంకట అనే పదానికి. ఏంటంటే వెమ్ అనేది బీజాక్షరం అండి. వెమ్ అనేది బీజాక్షరం. కట అంటే ఐశ్వర్యము అనే అర్థమట. వెమ్ అంటే బీజాక్షరము, కట అంటే ఐశ్వర్యము అనే అర్థం. వేమ్ అంటే అమృతం అంటే శక్తి అండి. మరి అమృతము, శక్తి, ఐశ్వర్యము ఈ 3 కలిసిన క్షేత్రం కనుక వెంకటాద్రి అని చెప్తున్నారు. ఆ క్షేత్రం ఎలాంటిది? అమృతము, అక్కడ శక్తి, మరి ఐశ్వర్యము కలిగిన క్షేత్రం కనుక వెంకటాద్రి అని చెప్తున్నారు. వెంకటేశ అంటే చాలంటండి. మరి అమృత స్వరూపుడు, శక్తి స్వరూపుడు, ఐశ్వర్య స్వరూపుడు ఆయన. ఇన్ని అర్థాలు వస్తాయి. ఒక్క వెంకటేశ అనే 3 అక్షరాలకి ఐశ్వర్య స్వరూపుడు, అమృత స్వరూపుడు, శక్తి స్వరూపుడు అండి ఆయన. మరి వెంకటేశ అని ఎవరైతే జపిస్తారో వారికి అమృత తత్వము, శక్తి, ఐశ్వర్యము 3 లభిస్తాయటండి. ఇదే మంత్రశక్తి దాగి ఉంది ఈ వెంకటేశ అనే పదంలో. చూడండి, మరి వెంకటేశ అనే పదములో ఏముంది? అమృతత్వం, శక్తి, ఐశ్వర్యం 3 లభిస్తాయి. ఇదే ఆ మంత్రశక్తి మంత్రం. ఈ వెంకటేశ అనే పదంలో ఉన్న మంత్రం అది. ఊరికే పేరు కాదు. మనము ఎంతో మందికి మన భారతీయ తెలుగు సంస్కృతిలో ఎంతో మందికి ఆ వెంకటేశుడు, వెంకటేశ్వర్లు, వెంకయ్య, మరి ఈ వెంకట్ ఇలా ఎన్నో పేర్లు పెట్టుకొని ప్రతిరోజు పిల్లలకి పెట్టుకున్నా ఎవరికి పెట్టుకున్నా పిలుస్తూ ఉంటాం. ఆ పిలుపులోనే ఎంత శక్తి దాగి ఉందో చూడండి. మరి మనకు తెలియకుండానే ఎంత శక్తి దాగి ఉందో చూడండి. మరి అంత శక్తి దాగి ఉంది. ఇది అండి వెంకటేశ అనే పేరుకున్న అర్థము. తర్వాత శ్రీనివాస, వెంకటేశ, శ్రీనివాస అని పిలుస్తూ ఉంటాం కదా. మరి శ్రీనివాస అనే అర్థం తెలుసుకుందాం. అప్పుడు ఎందుకు ఆయన్ని శ్రీనివాసుడు అన్నారు అంటే ఎల్లవేళలా శ్రీ ఆయన ఎందు ఉంటుందంటండి. శ్రీ అంటే ఏంటి? శోభ. శ్రీ అంటే శోభ, కాంతి, ఐశ్వర్యం. శ్రీ అంటే శోభ, కాంతి, ఐశ్వర్యం. మరి అన్ని ఆయనలోనే ఉన్నాయండి.
ఎక్కడి నుంచి మనం తేవక్కర్లా. స్త్రీ అంటే ఐశ్వర్యము, శోభ, కాంతి అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనలోనే ఉన్నానని, మరి నేను ఆయనలోనే ఉన్నాను అని చెప్పటానికి హృదయంలోనే కూర్చుంది ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి. ఇక్కడేముంటుంది కదా, హృదయంలో నేను నీలోనే ఉన్నాను అని చెప్పటానికే హృదయంలో కూర్చునుంది ఆ తల్లి. మరి ఆ తల్లి పద్మాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? పద్మాలు, కమలంలో కూర్చుని ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఈ తల్లి పేరు వ్యూహలక్ష్మి అటండి. ఆ తల్లి పేరు వ్యూహలక్ష్మి అంటారట. ఇక్కడ కొలువై ఉన్న తల్లి పేరు వ్యూహలక్ష్మి అట. స్వామి పుష్కరిణిలో, మరి అక్కడ స్వామివారి పుష్కరిణి ఉంటుంది, మనకు అందరికీ తెలుసు కదా. ఆ పుష్కరిణిలో అంట వ్యూహలక్ష్మిని జపం చేస్తూ స్నానం చేస్తే చాలా మంచిదట. ఆ పుష్కరిణిలో వ్యూహలక్ష్మిని జపం చేస్తూ స్నానం చేస్తే చాలా మంచిదట. మనకి ఇవన్నీ అసలు తెలుసా అండి? ఎంతసేపు దర్శనం, ఎంతసేపు ఎప్పుడవుతుంది? గబగబా లడ్డు తీసుకొని మళ్ళీ గబగబా బయటకు వచ్చి బస్సు అందుకున్నామా, ట్రైన్ అందుకుందామా, వెళ్ళినప్పటి నుంచి ఇదే తప్పితే మనకి క్యూ లైన్ ఇంకెంతసేపు ఉంటుంది? ఆవలిస్తూ ఆ షెడ్యూల్లో కూర్చోవటము. ఇది ఇంక నుంచి ఎవరైనా సరే తిరుమల వెళ్ళినప్పుడు ఈ కథలన్నీ కనీసం మననం చేసుకోండి. మననం చేసుకుంటే ఓ ఇంత పవిత్రమైన క్షేత్రానికి మనం, అప్పుడు ఏ విసుగు ఉండదండి. దర్శనం అవ్వలేదని విసుగు పడిపోతుంటారు చాలా మంది. ఏ విసుగు ఉండదు. చక్కగా ఇవన్నీ తలుచుకుంటూ ఓహో ఇంత మహిమాన్మయమైతే క్షేత్రానికి భగవంతుడు అనుగ్రహంతో నేను రాగలిగాను. మనం వెళ్ళగా ఆ కొండ మీద కాలు పెట్టడమే ఎంతో అదృష్టం అండి. నేను రాగలిగాననే భావన ఉంటే ఏమన్నా విసుకుంటుందా? ఉండదు. వెళ్ళినప్పటి నుంచి విసుగు విసుగు విసుగు. ఎంతసేపు క్యూ కదలటలేదని తిట్టుకుంటూ ఉంటారు చాలా మందిని చూసా నేను. మరి ఆ స్వామిని దర్శించుకోవటం అంటే అంత ఈజీనా? నీకెన్ని ఎన్ని పూర్వజన్మ సుకృతాలు ఉంటే ఒక్కసారి నీ కళ్ళతో ఆ స్వామిని దర్శించగలుగుతావు? నిజమండి. ఆయన ఆజ్ఞ లేనిదే ఆ కొండ మీద ఎన్నోసార్లు టికెట్లు బుక్ చేసుకొని ఆయన ఆజ్ఞ లేకుండా టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు బోల్డు మంది ఉంటారు. ఎందుకు? అడ్డంకులు వస్తాయి. నీకు వెళ్ళే అర్హత లేదు. వెళ్తున్నాము, వెళ్ళినా కూడా ఈ జ్ఞానం లేకుండా మనము ఎంతో విసుక్కుంటూ ఉంటాం. అక్కడ అది బాలేదు, ఇది బాలేదు, ఏ ఏర్పాట్లు ఏం బాలేదు అని విమర్శనాత్మక ధోరణి. ఇవన్నీ వదలాలి. ఆ స్వామి సన్నిధిలోకి వెళ్తున్నాము అంటే ఇవన్నీ వదలాలి. మనసు నిండా, హృదయం నిండా ఆ స్వామిని పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవాలి అంటే ఈ విషయాలన్నీ, ఆ స్వామి గురించి ఈ విషయాలన్నీ మనకి తెలవాలి. తెలిస్తేనే కదా మనం హృదయంలో నిలుపుకుంటాము. ఆ స్వామి హృదయము తెలవాలన్నమాట. మరి ఆ వ్యూహలక్ష్మిని అక్కడ లక్ష్మి, మరి ఆ పుష్కరిణి అంటండి లక్ష్మీదేవి స్థానం. మామూలు విషయం కాదు పుష్కరిణిలో స్నానం చేయటం అనేది. లక్ష్మీదేవి స్థానం ఏంటి? ఆ పుష్కరిణి. మరి ఆ వ్యూహలక్ష్మి ఆయన హృదయంలోనే ఉంది. సృష్టిలో మరి ఎవ్వరికి ఏ ఐశ్వర్యం కావాలన్నా మరి ఆయన సంకల్పిస్తేనే కానీ రాదు. ఊరికే వచ్చేస్తుంది ఐశ్వర్యం కావాలంటే. నువ్వు అన్యాయంగా తెచ్చిన ఐశ్వర్యం నిలుస్తుందా? నిలవదు. మరి ఆ ఏ ఐశ్వర్యం కావాలన్నా ఆయన సంకల్పించాలి, ఆయన ఇవ్వాలి మనకి. ఆయన ఇస్తేనే వస్తుంది. మరి ఆ నారాయణిని, మరి ఆయన దయ ఉంటే గాని రాదండి. నారాయణి దయా సంకల్పమే మనకు ఐశ్వర్యాలను ఇస్తుంది. ఐశ్వర్యాలను ఇస్తుంది. ఎక్కడుంది ఆయనకి? హృదయంలోనే ఉంది ఐశ్వర్యం అంతా. ఆ తల్లి అక్కడే కూర్చొని ఉంది. మరి అందుకనే ఆయన సంకల్పంతోనే నేను మీకు అందుతాను అని తెలియజెప్పటానికే ఆయన హృదయంలోనే కూర్చునుంది ఆ తల్లి. ఆ తల్లి కూర్చుంది. స్త్రీ అంటే ఐశ్వర్యం అని చెప్పుకున్నాం కదా. స్త్రీ ఎప్పుడు ఆయన ఎందో నివసిస్తోంది కనుక, స్త్రీ ఎప్పుడు ఆయన ఎందే నివసిస్తోంది కనుక ఆయన ఏమయ్యాడు? శ్రీనివాసుడు అయ్యాడు. శ్రీనివాసుడు, శ్రీ నివసించేవాడు అని అర్థం అనమాట. అదే అండి శ్రీనివాస. శ్రీనివాస అనే పేరు కూడా చాలా మందికి ఉంటుంది, మగ పిల్లల్లో మగవాళ్ళల్లో. శ్రీనివాసరావు, శ్రీనివాస్ అట్లా చాలా మందికి ఉంటుంది. ఇదండి శ్రీనివాసుడు అనే పేరుకి అర్థము. ఇంకా స్త్రీ అంటే ఇంకో అర్థం కూడా ఉందండి. ఇంకా స్త్రీ అంటే వేదము అనే అర్థం. వేదానికి కూడా స్త్రీ అని అర్థము. శ్రీ లక్ష్మీదేవి వేదస్వరూపిణి అండి, వేదరూపిణి ఆవిడ. స్వామి, మరి ఆ స్వామి వేదాలకు నివాసమైన, వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ స్వామిలోంచే వచ్చినాయి. మరి వేదాలకు నివాసమైన వాడు
శ్రీనివాసుడు. శ్రీ అంటే వేదము, ఆ వేద రూపిణి ఆవిడ. మరి ఆవిడ ఆయన హృదయంలోనే ఉంది కాబట్టి ఆ వేదాలకు నివాసమైన వాడు శ్రీనివాసుడు. సమస్త వేదాలు కూడా ఆయన్ని ఆధారంగా చేసుకునే ఉన్నాయండి. మరి ఈ భారతదేశంలో మరి ఈ వేదాలు ఇవన్నీ వేరే దేశాల్లో ఎక్కడన్నా మీరు చూసారా? ఈ వేదాల గురించి అసలు తెలుసా వాళ్ళకి? తెలీదు. భారతదేశంలో వేదాన్ని ఉద్ధరిస్తున్న ఆలయము వెంకటాద్రి. మరి వేద పాఠశాలలు, వేదాలు అవన్నీ అక్కడ ఉన్నాయట. ప్రతిరోజు టిటిడి ఛానల్ మనం ఎప్పుడన్నా గమనిస్తే ఈ వేదాలకు సంబంధించి ఇవన్నీ చాలా బాగా స్కూల్స్ కూడా, కాలేజీలు కూడా, వేద పాఠశాల కూడా ఉంది అక్కడ. మరి ఇవన్నీ మరి వేదాలని మరి ఉద్ధరిస్తున్న ఆలయం ఏది? వెంకటాద్రి. మరి అన్నమయ్యకు మొత్తం ఎలా కనిపించింది? వేదమయంగా గోచరించింది అండి. ఆయనకి ఎంత పుణ్యాత్ముడో. మొత్తము ఆ పర్వతం మొత్తము, ఆలయం మొత్తము వేదమయంగా గోచరించింది ఆయనకి. శ్రీనివాస అంటే వేదములకు నివాసమైన వాడు అని అర్థం. ఇంకా ఐశ్వర్యానికి నివాసమైన వాడు, శ్రీనివాసం ఉండేవాడు శ్రీనివాసుడు. అది వెంకటేశ అంటే ఏంటో తెలుసుకున్నాము, గోవింద అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇప్పుడు శ్రీనివాస అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనండి. మరి ఇప్పుడు 7 కొండలు, 7 కొండలవాడ వెంకటేశ అని పిలుస్తాం కదా. మరి ఈ 7 కొండలు అంటే ఏంటో తెలుసుకుందాము. 7 కొండల గురించి తెలుసుకుందాము. వేదంలో వెంకటాద్రి గురించి వేదాల్లో చెప్పారంటండి. ఈ వెంకటాద్రి గురించి కూడా ప్రస్తావించారట. దానిలోని మంత్రంలో ఒక మంత్రం ఉంటుందంటండి. మంత్రంలో ఏమని చెప్తారంటే, ఓ దరిద్రుడా, గిరి మీద ఉన్న శ్రీనివాసుని చేవించు. అర్థం అండి. ఇదే మంత్రం అని కాదు, దాని అర్థం, ఆ మంత్రం యొక్క అర్థం ఏమంటే, ఓ దరిద్రుడా, గిరి మీద ఉన్న ఆ శ్రీనివాసుని సేవించు, నీ దరిద్రం పోతుంది అని అర్థం అంటండి దానికి. మరి ఆయన శ్రీ నిలయమై ఉన్న ఆయన్ని సేవిస్తే నీ దరిద్రం పోతుంది అని వేదాల్లో కూడా చెప్పారంట. మరి అని అర్థం. అంతేకాదు, ఒక యజ్ఞం 7 రోజుల దీక్షతో ఉంటుందట. ఏదైనా యజ్ఞం చేస్తుంటే అది 7 రోజుల దీక్షతో ఉంటుందట అండి. 7 రోజులు చేస్తే అదే యజ్ఞం అవుతుంది. అదే సప్త దీక్ష. 7 అంటే సప్త కదా, సప్త దీక్ష అనమాట. 7 రకాల దీక్షలు చేస్తే ఆ యజ్ఞ ఫలాన్ని నారాయణుడు అందిస్తాడు. మరి ఆ దీక్ష చేస్తే ఆయన అందిస్తాడు. యజ్ఞంలో చెప్పబడిన 7 రోజుల దీక్షలు, యజ్ఞంలో 7 రోజుల దీక్షలు చెప్పబడ్డాయి. ఆ 7 రోజుల దీక్షలు 7 పర్వతాలుగా ఏర్పడినాయంటండి. 7 భాగాలు. 7 రోజుల దీక్షలు కూడా 7 పర్వతాలుగా ఏర్పడ్డాయి. అవే 7 కొండలు. అవే 7 కొండలు అన్నమాట. పర్వతంగా ఏర్పడింది. అందుకే దాన్ని ఏమన్నారు? సప్తగిరులు కదా, అందుకని దాన్ని సప్తగిరి అన్నారు. 7 కొండలు అంటారు, సప్తగిరీషుడు అంటూ కూడా అంటారు కదా స్వామిని. అది సప్తగిరులు అంటున్నారు. మరి సప్త రూపమైన యజ్ఞ భూమికలు ఈ పర్వతం. సప్త భూమిక మరి యజ్ఞాలేనండి అవి. యజ్ఞ భూమికలే ఆ 7 కొండలు కూడా. మామూలు విషయాలు కాదు. వాటిని విమర్శించారు చాలా మంది. 7 కొండలు అవసరమా, అన్ని కొండలు అవసరం లేదు, అది ఇది అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ సప్త భూమికలు, సప్త రూపమైన యజ్ఞ భూమికలు అనమాట ఈ పర్వతం. మరి ఆ పర్వతం మీద యజ్ఞేశ్వరుడు, యజ్ఞ రూపుడు అయిన నారాయణుడే గోవిందుడు. నారాయణుడే గోవిందుడు. మరి మన శరీరం దగ్గరికి వస్తే, మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. ఇవి అందరికీ తెలుసు. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం. ఇలా 6 కింద నుంచి పైకి 6 చక్రాలు ఉంటాయి మన శరీరంలో కూడా. మరి ఈ పైన ఉండేదేంటి? సహస్రారం. తెలుసు మనందరికి. ఈ పైన ఉండేది సహస్రార చక్రం. మరి పైన అంటే ఏమనుకుంటాము? ఎప్పుడైనా మనం చెప్పేప్పుడు పైన అంటే కొండ మీద అని చెప్తాం కదా. మరి ఈయన ఎక్కడున్నాడు? ఆ కొండ మీద ఉన్నాడు. ఈ శ్రీనివాసుడు, ఈ వెంకటేశుడు, ఈ గోవిందుడు, ఈయన ఎక్కడున్నాడు? ఆ కొండ మీద ఉన్నాడు. మరి పైన అంటే కొండ కనుక 7 పైన ఉన్నదే సప్తాచలం. ఈ 7 చక్రాల పైన మన శరీరంతో పోల్స్తాం. ఈ 7 చక్రాల పైన సహస్రారంలో ఎవరుంటారని చెప్పుకుంటాము?
ఆయన ఉంటాడు. ఆ పరమాత్మ సహస్రారంలో ఉంటాడు. ఈ 7 చక్రాలు దాటుకొని సాధనతో మనం ఈ 7 చక్రాలు దాటుకొని ఆ స్వామిని చేరుకోవాలి, ఆ స్వామి యొక్క అనుభూతి పొందాలి అని మనం అందరం కూడా ధ్యానంలో అదే కదా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ కూడా ఈ 7 కొండలు దాటి దాటి వెళుతుంటే, ఈ 7 కొండలు దాటి వెళ్తే పైకి వెళ్తే అక్కడ ఉన్నాడు ఆయన. ఎవరైనా పై అదే అంటే సప్తాచలం పైన ఉన్నాడు ఆయన. కుండల్ని మరి కుండల్ని మరి కుండలిని శక్తితో, కుండలిని శక్తి కదులుతుంది ధ్యానం చేస్తుంటే. ఆ కుండలిని శక్తి మూలాధారంలో చుట్టుకొని ఉంటుంది. ఆ మూలాధారంతో మన ధ్యానం శక్తితో దాన్ని కదిలిస్తే అది ఆ కుండలిని మెల్లిగా పైకి లేసి ఈ 7 చక్రాలను దాటుకొని సహస్రారంలో ఉన్న ఆ పరమేశ్వరుని చేరుకుంటుంది అని మనం తెలుసుకున్నాం. మరి ఇది ఇక్కడ కూడా అంతే. మరి కుండలిని ఎలా ఉంటుందని చెప్పుకున్నాము? సర్పాకారంలో ఉంటుందని చెప్పుకుంటాం. సర్పంలాగా ఇలా 3 చుట్టలు చుట్టుకొని కుండలిని శక్తి ఉంటుందని సర్పంతో పోలుస్తారు. శేషము అంటే సర్పమే కదండి. మరి శేషాచలం అంటున్నాం, శేషం అంటే సర్పమేగా. మరి కనుక శేషాద్రి 7 కొండలు యోగపరంగా చూస్తే మనందరిలో ఉన్నటువంటి 7 భూమికలు మనలోనే ఉన్నాయండి. ఆ 7 కొండలు, ఆ వెంకటేశుడు మనలోనే ఉన్నాడు. చూస్తే వేదపరంగా చూస్తే అంతే. 7 భూమికలు మన శరీరంలో, సప్తధాతువులు ఇంకా యోగపరంగా మనలో ఉన్నటువంటి 7 భూమికలు అనమాట ఈ 7 కూడా. మరి మన శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతువులు సరిగ్గా ఉంటేనేనండి ఆరోగ్యం. లేకపోతే ఈ ధాతువులన్నీ పనిచేయాలి. మన శరీరంలో ఉన్న ఈ సప్తధాతువులు పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దీనిలో ఏది పనిచేయకపోయినా అనారోగ్యమే. మరి మరి సప్తధాతువులు శరీరాన్ని పట్టున్నాయి. ఈ సప్తధాతువులు కూడా మన సప్తధాతువుల్లో ఉన్న పర్వతము సప్తగిరి. అది మన శరీరంలో ఏదైతే ఉందో మన శరీరాన్ని ఆ 7 కొండలతో పోల్చుకోవచ్చు అన్నమాట సప్తగిరి. మరి ఈ సప్తధాతువులకు మూలమైన మరి ఈ సప్తధాతువులు మన లోపల ఉండి ఎవరు నడిపిస్తున్నాడు? ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ నడిపిస్తున్నాడు మన శరీరాన్ని. ఉన్నవాడే మరి మన శరీరంలో ఉండి ఈ సప్తధాతువుల్ని నడిపిస్తున్న మన శరీరంలో ఉన్నవాడే ఎవరైనా సప్తగిరీషుడు వెంకటేశ్వరుడు. ఎక్కడున్నాడు? 7 కొండల మీదే ఉన్నాడా? మనలో కూడా ఉన్నాడు. మనం భావన చేస్తే, మన ఇవన్నీ తెలుసుకుంటే మనలో కూడా ఉన్నాడు ఆ సప్తగిరీషుడు వెంకటేశ్వరుడు. మరి అంతేకాదండి, మనం కాలాన్ని లెక్క గడితే కూడా మరి వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి 7 రోజుల కాలాన్ని నడిపేవాడెవడు? పరమాత్మ. కాలం అంటే ఎవరు? పరమాత్మే. కాలం అంటే పరమాత్మే. అందుకని కాలాన్ని ఎప్పుడు వృధా చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. ఊరికి అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నాము అంటే ఆ పరమాత్మని కించపరిచినట్టే. అది ఏదో ఒకటి మనకన్నా ఉపయోగపడాలి, ఆ పని ఎదుటోళ్ళకైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేయాలన్నమాట. మరి కాలాన్ని నడిపేవాడు ఎవరు? 7 రోజుల కాలాన్ని నడిపేవాడు సప్తగిరీషుడు. మరి సప్త సంఖ్యకున్న ప్రాధాన్యత అండి ఇదంతా. సప్త అంటే 7 కొండలు, 7 అడుగులు, 7 జన్మలు. 7 ఎన్నిటికున్నాయో చూడండి. పెళ్లి వివాహంలో మరి వధూవరులతో వేపించేది 7 అడుగులు. 7 జన్మలకి నువ్వే కావాలంటూ ఉంటారు. అంటే 7కున్న ప్రాముఖ్యత ఎంతో చూడండి. అందుకనే ఆ స్వామి 7 కొండల పైన ఉన్నాడు. మనలో కూడా 6 కొండలు, మన 6 చక్రాలు దాటిన తర్వాత 7వ కొండ మీద ఆయన ఉన్నాడు. సప్తగిరీషుడు ఆయన ఉన్నాడు. ఈ శరీరాన్ని నడిపే ఆ సప్తగిరీషుడు వెంకటేశ్వరుడు మనలో శరీరంలో కూడా ఉండి మన నడిపిస్తున్నాడు అని భావన. ఓకేనా అండి? అర్థమైంది అనుకుంటాను అందరికి. ఓకే. మరి ఇక ఇవన్నీ 7 కొండల గురించి, ఆయన నామాల గురించి ఇవన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన రూపం ఎలా ఉందో తెలుసుకుందాం. స్వామి లోపలికి వెళ్దాం. ఈ కొండలన్నీ ఎక్కేసాము, ఇక గుళ్ళోకి వెళ్దాం మనం కూడా. మరి ఆ స్వామి రూపం అంత పైన ఉన్నాడండి స్వామి. ఎక్కడ వెళ్ళి ఎన్ని దాటుకొని వెళ్తే ఉంటాడు అక్కడ స్వామి. ఆ స్వామి ఎంత అందంగా ఉంటాడండి. ఈ పర్వతం ఎక్కేప్పుడు అసలు ఎలా ఎక్కాలి? ఆ భావన, అలిపిరి దగ్గరికి వెళ్ళంగానే మన భావన మారిపోవాలి. ఎలా ఎక్కాలి? మరి రోజుల తరబడి కష్టపడి వెళ్ళిన వాడు
నువ్వెంత కష్టం పడి వెళ్తావు అనుకోండి, ఆయన అనుగ్రహం పుష్కలంగా పొందుతాడట. కష్టపడి వెళితే అనుగ్రహం పుష్కలంగా పొందుతాడు. అదే కాకుండా రికమెండేషన్లు చేసి పదవులతో ఎవరైనా వెళితే గనక దేవస్థానం ఈవోలు వాళ్ళందరూ కుంభం పడతారేమో కానీ పూర్ణ కుంభం పట్టొచ్చు, ఎందుకంటే వీళ్ళు అధికారులు కాబట్టి. పూర్ణ కుంభం పడతారేమో కానీ దేవదేవుడు మాత్రం పట్టడండి. ఆయన ఎవరైతే కష్టపడి నా కొండకు వచ్చారు, రూపాయి రూపాయి కూడ కట్టుకొని మరి నడిచి వెళ్ళి కూడా ఆయనకు హుండీలో ముడుపులు వేస్తారు. ఖర్చు పెట్టుకోరు వీళ్ళు. ఖర్చు పెట్టుకుంటే ఈ డబ్బులన్నీ అయిపోతాయి, మళ్ళీ స్వామికి వేయటానికి ఏమి ఉండవు. వీళ్ళకి ఎంత భక్తి అంటే అంత అంత లక్ష్మీయే ఆయన హృదయంలో నా స్వామికి మనం వేసేది ఎంత అనేది ఆలోచన రాదు ఆయనకి. రాదు. ఎంత అమాయకంగా ఎంత భక్తిగా ఉంటారంటే, నేను ఎంత కష్టపడి నేను ఈ కష్టపడిన దేంట్లో స్వామికి ఇవ్వాలి, అంత అమాయకం అనమాట. అలాంటి వాళ్ళు ఒక్క 10 రూపాయలు, ఒక్క రూపాయి నాణ్యం వేసినా సరే ఆ హుండీలో వేస్తాం కదండి, ఇట్లా తిరిగి వచ్చి హుండీలో వేస్తాం కదా, ఆ హుండీలో వేసినప్పుడు ఎవరైతే కష్టపడి రూపాయి హుండీలో వేస్తారో ఇలా చెయ్యి పెడతాడంటండి ఆయన. చెయ్యి పెడతాడట, చెయ్యి పెట్టి ఆ రూపాయి అందుకుంటాడట. మీరు కట్టలు కొంతమంది ఈ మధ్య కట్టలు తెచ్చేసేస్తారు దానిలో, అసలు అది పుచ్చుకోడు. ఈ మధ్య ఎవరో, నేను పేపర్లో దీనిలో కూడా చదివాను, న్యూస్లో కూడా, ఎవరో ఎన్నో కోట్లు పెట్టి పెద్ద కిరీటం చేయించాడు ఆయన. ఆ కిరీటాన్ని ఇంతవరకు స్వామికి పెట్టలేదు. అది నిజంగా సంపాదించిన డబ్బు కాదుగా, ఆయన పుచ్చుకోడు. పెట్టలేదంటండి. ఎన్నో కోట్లు వజ్ర వైడూర్యాలతో చేయించారంట. భక్తి లేని చోట నువ్వెంత ఇచ్చినా ఆయన పుచ్చుకోడు. భక్తితో ఇస్తే ఒక్క 10 రూపాయలైనా ఆయన చెయ్యి పట్టి అందుకుంటాడు. మరి అంత పుచ్చుకునేవాడైతే ఆయనకి ఎందుకండి వడ్డీలు అంత సంపద వస్తుంది, ఆ వడ్డీ కాసుల వాడని ఎందుకన్నారు? అందరి దగ్గర పుచ్చుకోవచ్చుగా, పుచ్చుకోడు. కష్టపడి చేసిన వాళ్ళ దగ్గరే పుచ్చుకుంటాడు. అందుకనే ఆయన వడ్డీలు, ఆయన అప్పు తీరదు. కుబేరుడి దగ్గర వడ్డీ తీరదనమాట. మరి ఆ దేవుడు మరి పదవుల్లో ఉన్న వాళ్ళు వెళ్తే దేవస్థానం పూర్ణ కుంభం పట్టొచ్చు, కానీ దేవదేవుడు మాత్రం పట్టడండి. తన చూపు వాళ్ళ మీద పడనివ్వడు. నువ్వు అన్యాయం అక్రమంగా వెళ్ళి ఏదో దర్శనం చేసుకుందాం అనుకుంటే నిన్ను చూడాలిగా, నువ్వు చూసేదేంటి ఆయన్ని? ఆయన చూపు నీ మీద పడాలి. నువ్వు ఎంత కష్టపడి వచ్చావు, ఒక్క సెకండ్ కూడా చూడనివ్వకుండా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లాగేస్తూ ఉంటారు. లాగినా పర్వాలే, ఆయన చూపు నీ మీద పడుతుంది. ఆయన ఆ గుమ్మంలోకి వెళ్తే చాలా ఆయన చూపు నీ మీద పడినట్టే. ఆయన ఎదురుగుండానే నుంచున్నట్టు కాదు, నుంచుని చూస్తేనే చూసినట్టు కాదు. వెంకటేశ్వరుడు పేదలవాడండి. ధన అహంకారానికి ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. పర్వతం చెప్పులతో ఎక్కరాదంటున్నారు. దేవతలు కూడా తిరుమల వచ్చినప్పుడు వాళ్ళ వాహనాలు, పాదరక్షలు ఆకాశంలో విడిచిపెట్టి దిగుతారటండి. ఆకాశంలో విడిచిపెట్టి దిగుతారట దేవతలు కూడా. మరి ప్రతిరోజు వస్తారట రాత్రులు దేవతలు, ఆ ఆకాశంలోనే దిగబెట్టి వచ్చేస్తారంట వెంకటేశ్వరుని. మరి నా పాదాలు, మరి ఒకవేళ ఇప్పుడు మనం అందరం చెప్పులు లేకుండా పర్వతం మీదకి వెళ్ళాలంటే కుదరదు కదా, మరి అక్కడ కావాలంటే అక్కడ రూముల్లోనూ ఆ బయట వదిలేసి వెళ్తాం. ఆ మాడ వీధుల్లో మటుకి చెప్పులు వేసుకొని ఇప్పటికీ కూడా ఎవరు వెళ్ళాం కదా. మరి కాకపోతే ఆ పర్వతం ఎక్కేప్పుడు మనం ఏమనుకోవాలట, మరి అయ్య స్వామి నా పాదాలు నీ మీద పెడుతున్నానయ్యా, క్షమించయ్యా అని అనుకుంటూ అని ప్రార్థించాలట. ఏమని? నువ్వు సాక్షాత్తు విష్ణువు అయ్యా, శేషాద్రి మీద వెంకటేశ్వరుడు కాదు, శేషాద్రియే వెంకటేశ్వరుడు అనుకుంటారంటండి. శేషాద్రి మీద వెంకటేశ్వరుడు ఉంటాం కాదు, ఆ మొత్తము కూడా వెంకటేశ్వరుడే అన్నారు. సర్వ పర్వతాధిపతి అయిన నారాయణుడు అక్కడ పర్వత రూపంలో ఉన్నాడు. సర్వ పర్వతాలకు అన్నిటికీ ఆయనే అధిపతి. ఆ నారాయణ అక్కడ ఏ రూపంలో ఉన్నాడు? పర్వత రూపంలోనే ఉన్నాడు. పర్వత రూపం అంతా నారాయణుడే. కేవలం ఆ గర్భగుడిలో ఉన్న ఆ విగ్రహం మాత్రమే కాదు, ఆ పర్వతం మొత్తము కూడా నారాయణుడే పర్వత రూపం. ఇది తెలియాలి అంటే అన్నమాచార్యులు వర్ణించారండి ఆ పర్వతం గురించి. అదివో అల్లదివో శ్రీహరివాసము. వినండి, ఈరోజు మీకు టైం ఉన్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలు వినండి. వెంకటేశ్వరుణ్ణి ఎలా స్తుతించాడో ఆయన, మహానుభావుడు అండి నిజంగా. మరి
వారి గురించి తెలుసుకోవాలి. ఎంత మహానుభావుడండి. ఒక్కడు ఇంకా అసలు 30,000 శ్లోకాలు రచించాడు ఆయన. కానీ అన్ని మరుగున పడిపోయి 12,000 14,000 కీర్తనలే వెలుగులోకి వచ్చినాయి అనమాట. ఎంత అద్భుతంగా రచించాడు. అలాంటి అన్నమాచార్యుల వారిని వెంకటేశ్వరుడు రప్పించుకున్నాడండి. అన్నమయ్య సినిమా చూసే ఉంటాం కదా మనమందరము. అన్నమయ్య మరి ఎంత భోగభాగ్యాలతో తూలుతూ మరదళ్ళతో డాన్సులు వేస్తూ ఉంటాడు. నాగార్జున యాక్ట్ చేశాడు కదా, యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అదేంటి ఇద్దరు మరదళ్ళు ఉంటారు, వాళ్ళతో పడి పరిగెడుతూ ఉంటాడు. తన వైపుకు తిప్పుకున్నాడు స్వామి. ఆయన అనుగ్రహం లేకపోతే ఇప్పుడు ఈ రోజు మనం ఇవన్నీ ఇది వింటున్నాము, చెప్పుకుంటున్నాము అంటే ఆయన అనుగ్రహం లేకపోతే మనం చెప్పుకోలేం. నేను చెప్పలేను, మీరు వినలేరు. అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి మీరెవరు, నేనెవరిని ఇంతవరకు మనకు తెలుసా? మనం చూసుకున్నామా? ఒకళ్ళకొకళ్ళని తెలుసా? ఎందుకు చెప్పుకుంటున్నాం? నాతో చెప్పిస్తున్నాడు, మీతో వినిపిస్తున్నాడు ఆ స్వామి, అంతే. మరి అలాంటి అన్నమయ్యాల వారిని అన్నమాచార్యుల వారిని వెంకటేశ్వరుడు రప్పించుకున్నాడండి. ఎలా వెళ్ళాడట ఆయన కొండ మీదకి? ఆయన పశువులకి మేత కోసుకుంటారు కదండి, కసువు ఆ కోయటానికి వెళ్ళాడు ఆ కొండలోకి. ఆ కొడవలతో కోస్తూ ఉంటే పాపం ఆ కొడవలు ఇలా కోస్తూ ఉంటే ఆ చెయ్యి తెగిందంట. ఆ కొడవలు చెయ్యి తెగిందట. చెయ్యి తెగితే పట్టుకుని, అమ్మో నా చెయ్యి తెగిపోయింది, రక్తం కారుతోందని ఏడుస్తున్నాడంట. ఆ సమయంలోనే కొంతమంది నడుచుకుంటూ ఆ కొండ మీద నడుచుకుంటూ కొంతమంది మరి గోవిందా గోవిందా అంటూ నడిచి పర్వతం. మరి అప్పుడు ఆ రోజుల్లో నడిచే ఎక్కేవాళ్ళు కదా, ఇప్పటిలాగా వాహనాలు అవన్నీ బస్సులు అవన్నీ లేవు కదా, అసలు రోడ్డే లేదు, ఘాటు రోడ్డే లేదు అప్పుడు. మరి గోవిందా గోవిందా అనుకుంటూ అక్కడక్కడ మెట్లు ఏర్పాటు చేసుకుని ఆ మెట్ల దారి వెంట వెళ్ళేవాళ్ళు అనమాట. అందరూ అలా వెళ్తున్నారట. మరి ఆ యాత్రికులను చూశాడు, ఏడుపు మర్చిపోయాడు. చెయ్యి తెగింది కదా, ఈ ఏడుపు తన నొప్పి మర్చిపోయి వాడితో పాటు నడుచుకుంటూ గోవిందా గోవిందా అని వినపడింది కదా, వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. అలా బయటికి వాళ్ళతో పాటు తను మర్చిపోయి వెళుతూ ఒక చోట ఆగిపోయి అలిసిపోయి కూర్చున్నాడంట. మరి కూర్చున్నాడు, తెలియదు కదా, కూర్చున్నాడు, అలసిపోయాడు, కూర్చుంటే ఆ పక్కన నొప్పి, రక్తం కారుతోంది, అలసిపోయి కూర్చున్నాడట. వాళ్ళేం పైకి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు. అప్పుడు ఒక గొంతు వినిపించిందటండి. ఏంటది? ఏమని? ఓ బాలక, వినిపించింది ఆకాశవాణి. ఏమనంటే, ఓ బాలక, ఇదంతా సాలగ్రామ పర్వతమయ్యా, ఇదంతా సాలగ్రామాలతో చేసిన పర్వతం, ఈ శేషాద్రి పర్వతమయ్యా, జాగ్రత్త. సాలగ్రామం అంటే ఏంటి? విష్ణు రూపశిల. సాలగ్రామం అంటే విష్ణు రూపశిల అనమాట. మరి ప్రతి రాయి విష్ణువే, ఆ కొండ మీద ఉన్న ప్రతి రాయి విష్ణువే. నీవేంటి అది తెలుసుకోకుండా అలా ఎక్కుతున్నావు? మరి మనమందరికి ఎవరికైనా ఇంతవరకు తిరుమల ఎన్నోసార్లు వెళ్ళుంటాం, మనందరికి తెలుసా ఈ విషయము? తెలుసుకోవాలని చెప్తున్నాడు స్వామి. మరి నువ్వేంటి అలా ఎక్కుతున్నావు అని వినపడిందంటండి అన్నమాచార్యుల వారికి. నువ్వేంటి అలా ఎక్కేస్తున్నావంటే, మరి అప్పుడు అన్నమయ్య అన్న అంటే, అమ్మా నువ్వెవరో పిలుస్తున్నావు, పలుకుతున్నావు, ఏదో చెప్తున్నావు, కానీ అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు కానీ నాకు కనపడలేదేంటమ్మా అన్నట. నాకు కనిపించట్లేదు, నువ్వైతే మాట్లాడుతున్నావు, నాకు వినపడుతోంది, నువ్వు నాకు కనపడట్లేదేంటమ్మా అన్నట. మరి కాలుకు చెప్పులేసుకున్నావు కదా నువ్వు, ఆ చెప్పులు తీసేస్తే నేను నీకు కనపడతాను అందట ఆ తల్లి. మరి అమ్మ దయ చూపించింది. వెంటనే కాలు చెప్పులు తీసేశాడటండి. తీసేసి చూడగానే అప్పుడు కనిపించినాయి ఆయనకి అన్ని సాలగ్రామాలే, అన్ని విష్ణు రూపాలే. ఆ అన్నమయ్యకి విష్ణు రూపాలే. విష్ణు లక్ష్మి సాలగ్రామాలు ఎన్ని కనపడినాయో చూడండి. విష్ణు లక్ష్మి సాలగ్రామాలు, రామ కృష్ణ సాలగ్రామం, గోశాల శ్రామగామం. మరి ఈయన అవతారాలు ఎన్నైతే ఉన్నాయో, వచ్చావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహాది సాలగ్రామాలు అన్ని కనిపించినాయంటండి ఆయనకి. మరి సర్వ అవతారాలు అక్కడే గోచరిస్తున్నాయి. మరి సాక్షాత్తు నారాయణుడు దిగితే మరి ఆయన వెంట అవతారాలన్నీ వచ్చినాయి కదా, అన్నీ గోచరించినాయంట అన్నమాచార్యుల వారికి. విష్ణువుకు ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని కొండ మీద గోచరిస్తున్నాయట. మరి అదండి తిరుమల యొక్క మహత్యం. సామాన్యం కాదు తిరుమల అంటే. మరి నేటికి అలాగే ఉంటాయి.
మనం ఆ భక్తితో ఆ శ్రద్ధతో ఇవి అసలు రాళ్ళు కావు, సాక్షాత్తు విష్ణు స్వరూపాలే అని భావిస్తే మనకి అన్నమయ్యకు అలాగే కనిపించినాయి. మనం కూడా పూర్తి ఆ నమ్మకం ఉంటే మనకు కూడా ఆ భావనే కలుగుతుంది ఖచ్చితంగా. అలాగే ఉంటాయి. మరి ఎన్నిసార్లు మనం తిరుమల వెళ్ళొచ్చినా ఇంకా చాలు, ఇంకా రాను అని ఎవరమన్నా అనుకుంటామండి? స్వామి నీ దయ ఉంటే మళ్ళీ వస్తామని చెప్పుకొని వస్తాం. ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ స్వామిని దర్శించి వెనక్కి వచ్చేప్పుడు మళ్ళీ నన్ను త్వరలో రప్పించుకో స్వామి అనే చెప్తాం. చెప్పుకొనే వస్తాం మళ్ళీ మనం. ఇంకా చాలా అనుకుంటామా ఆ స్వామి దర్శనాన్ని? అనుకోము. ఇంకా వేరే క్షేత్రాల్లో అయితే ఒకసారి చూసాంలే చాలే అనుకుంటాం. తిరుమల మట్టికి అలా అనుకోమండి. అన్నమయ్య పరవశించిపోయాడండి. మరి కానీ మన కళ్ళతో చూడలేము. నేటికి అలాగే ఉంటాయి. కానీ మనం ఈ కళ్ళతో మనం వాటిని చూడలేము. కానీ మనం భక్తితో భావించితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భక్తితో భావించితే తప్పకుండా మూర్తులన్నీ అనుగ్రహిస్తాయంటండి. తప్పకుండా మనం ఆ భక్తి భావంతో వెళ్తే ఎక్కడ ఏ అడ్డంకి రాదు. చక్కగా వెళ్ళిపోతాం స్వామి దగ్గరికి. అనుగ్రహిస్తాయట. అన్నమయ్య పరవశించిపోయాడండి ఇవన్నీ చూసి. తెలియదు పాపం అప్పటి వరకు, ఆయన రప్పించుకొని చూపించాడు, అంత పుణ్యాత్ముడు కాబట్టి పరవశించిపోయాడు. ఇవి మామూలు, అప్పుడు అనుకుంటున్నాడు, అనుకుని ఏమన్నాడు, ఇవి మామూలు రాళ్ళు కాదయ్యా. మరి ఇంకా ఏమంటున్నాడు, 10,000 అడుగులతో శేషు అదిగో కనపడుతున్నాడు నాకు. 10,000 పడగలు. ఈయనకి ఈ రాళ్ళన్నీ కూడా సాలగ్రామాలుగా కనిపించినాయి, విష్ణుమూర్తి శిలలుగా కనిపించినాయి. మొత్తానికి ఆ పర్వతం ఎలా కనిపించింది? 10,000 పడగలతో ఆదిశేషువు కనిపించాడు. కొండ కనిపించలేదండి, 10,000 శేషులతో ఆదిశేషువు కనపడుతున్నాడు నాకు అని అన్నమయ్య. అదిగో అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము అలా కనిపించింది ఆయనకి. అంతేకాదు ఇంకా ఎలా కనిపించిందట, బ్రహ్మాదులకు అపురూపము, బ్రహ్మాది దేవతలకందరికీ అపురూపమైనది ఆ పర్వతం. దాని శక్తి తరంగాలు ఎక్కడి దాకా, వైకుంఠం దాకా వ్యాపించిపోయినాయి. ఈ శక్తి వైకుంఠం దాకా వ్యాపించి ఉన్నాయంట అండి. భావింప సకల బ్రహ్మాది లోకముల కొలను కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ అని పాడుకున్నాడు అన్నమయ్య. మరి భవ్యమైన ఆ కొండను చూస్తూ ఒళ్ళు పులకించిపోయిందండి ఆ మహానుభావునికి. చూడండి, ఆయన కళ్ళతో మనం కూడా ఊహించుకుందాం, ఇప్పుడు వింటున్నాం కదా, మనందరం కూడా ఒళ్ళు పులకించిపోయిందట ఆ మహానుభావుడికి. అప్పుడు ఆ తల్లి కనపడింది. ఇవన్నీ చూశాడు, చూసిన తర్వాత వాళ్ళ తల్లి కనపడి ప్రసాదం పెట్టిందంటండి. చూడండి, కొండకి వెళ్లకుండానే ఈయనకి ప్రసాదం వచ్చేసింది, ఇంకా పైకి ఎక్కలా. ప్రసాదం పెట్టిందట ఆ తల్లి. మరి ఎంత భాగ్యవంతుడా కదండి అన్నమాచార్యుల వారు. మరి జగదాంబ కష్టపడి అన్నం పెట్టింది, ఆయనకి ప్రసాదం పెట్టింది. మొదటి ముద్ద తినగానే ఇలా తిన్నాడట. తినగానే ఆ బాలుల్లో నుంచి అద్భుతమైన జ్ఞానం పెళ్ళుబుకిందంటండి. అంత జ్ఞానంతోనే పుట్టాడు అసలు. అది కప్పబడింది. ఎప్పుడైతే అమ్మ అన్నం పెట్టిందో ఒక ముద్ద తినంగానే అద్భుతమైన జ్ఞానం లేందే ఆయనకి ఆ శేషాద్రి కొండ 10,000 పడగల మయంతో విష్ణు రూప శిలలతో కనిపిస్తుందా అండి? ఎంత అద్భుతమైన జ్ఞానం ఆయనలో ఉంది కాబట్టే అలా కనిపించింది ఆయనకి. అక్కడి నుంచి అద్భుతమైన జ్ఞానం ఎప్పుడైతే పెళ్ళుపుకిందో అక్కడి నుంచి బయలుదేరాడు మహానుభావుడు ఈ అన్నమాచార్యుల వారు. ఎప్పుడైతే మనలో కూడా జ్ఞానం బయలుదేరుతుంది, జ్ఞానం అనేది అందరికీ ఉంటుంది. భగవంతుడు జ్ఞానం లేకుండా ఎవరిని భూమి మీదకి పంపించడు, అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనే పొర తొలుగుతుందో ఆ జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం పైకి వస్తుంది. జ్ఞానం పైకి వచ్చినప్పుడు మనము ఈ మార్గంలోకి తీసుకురాబడతాం, ఈ ఆధ్యాత్మికత అనే దానిలోకి తీసుకురాబడతాం, ఈ ధ్యానం అనే మార్గంలోకి తీసుకురాబడతాం. అప్పుడు అర్థమవుతుంది మనకి, శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు, ఏ జీవిని హింసించకూడదు అనే విషయము మనకు అప్పుడు అర్థమవుతుంది. అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానం వచ్చింది. ఈ అన్నమయ్యకి జరిగింది అదే. అద్భుతమైన అక్కడి నుంచి బయలుదేరాడండి మహానుభుడు. మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? పుష్కరిణిని చూశాడు.
పుష్కరుని చూడంగానే ఆనంద పరవశుడైపోయాడట అనమాట. అన్ని కనిపించేస్తున్నాయి ప్రత్యక్షంగా, మనం టీవీలో సినిమాలో చూపించినట్టుగా కనిపిస్తున్నాయి అనమాట ఆయనకి ప్రత్యక్షంగా. పుష్కరునికి దగ్గరికి వెళ్ళి, ఇంకా జ్ఞానం కదా పెళ్ళుగుతున్నాయి కవితల లోపల నుంచి ఆయనకి. ఏమంటున్నాడు అక్కడికి వెళ్ళి, దేవునికి 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 దేవకిని తెప్పల కోనేటమ్మ, వేల వేల మొక్కులు నీ లోకపావని నీకమ్మా అని పాడాడు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేల వేల మొక్కులు లోకపావని నీకమ్మా అని స్వామి పుష్కరునికి నమస్కారం చేసి స్నానం చేసి లోపలికి బయలుదేరాడండి. మరి మనమందరం కూడా ఒకసారి అన్నమాచార్యులతో పాటు మనం కూడా వెళ్దాం లోపలికి. మరి బయలుదేరాడు అనమాట, లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు విశ్వసేనుని దర్శనం అయింది. విశ్వసేనుడు వారు ఉంటారు పక్కనే, విశ్వసేనుని దర్శనము అయిందనమాట. ఆయనకు ఎవరైనా ఆయనకి విష్ణు సేనాధిపతి, విశ్వసేనుడు విష్ణుమూర్తికి సేనాధిపతి అనమాట ఈయన. ఆయనకు నమస్కారం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాడు హనుమాచార్య. తనను తాను మైమరిచిపోయాడండి. ఎంత రమ్యమైన దివ్యమైన మంగళ రూపమైన విగ్రహం అది. అక్కడికి వెళ్ళాడు. చూడగానే ఒళ్ళు పులకవించిపోయి అక్కడ ఇంకో కవిత వచ్చింది. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నడయాడు మయ్యా కోనేటి రాయడా అని కవిత వచ్చేస్తుంది అక్కడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నడయాడు ఒక అయ్యా కోనేటి రాయడా అని ప్రార్థిస్తూ, ఎంత రమ్యమైన స్వరూపం అది. చెడనీక బతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్య ఔషధమా, ఒడబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడించుచున్న శ్రీ వెంకటరాయుడా అని కీర్తించాడండి ఆ విగ్రహాన్ని చూడంగానే. పైగా ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే, కోరియమ్మ పలి ఏలినట్టి కులదైవమా, బాగా నేర్చి పెద్దలిచ్చిన నిధానమా అని వచ్చింది ఇంకో కవిత. మరి వెంకటేశ్వరుని మనకి ఎవరిచ్చారు ఆ రూపాన్ని? మరి వెంకటేశ్వరుడు దైవం అని మనకి ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. అక్కడ వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆయనే మీ దైవము. సాక్షాత్తు ఆ విష్ణు నారాయణుడే దిగాడు, వైకుంఠం నుంచి దిగాడు అని ఎవరు చెప్పారు మనకి? ఆ దైవమని ఇవన్నీ ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు మనకి? ఋషులు దర్శించి చెప్పారండి. ఋషులు చాలా నేరిచి చెప్పారయ్యా వాళ్ళు. అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్తున్నాడు. నేరిచి అంటే బాగా దాన్ని అవగాహన చేసుకొని నువ్వే దేవుడు అని చెప్పారు అని అన్నమాట. అంటే ఎన్నో తెలుసుకొని తపశ్శక్తితో ఇచ్చారనమాట. మరి పెద్దలందరూ మాకిచ్చిన సంపదవయ్యా నువ్వు, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అంటున్నాడు. అంటే గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అంటే జన్మల తాపత్రయ దాహం అండి. తాపత్రయాలు మనందరికీ కూడా జన్మల నుంచి తాపత్రయాలన్నీ తీసుకొని భూమి మీదకి వస్తున్నాం. ఈ దాహం అనమాట మనకి. మరి ఆ దాహాన్ని తెచ్చే ఓ మేఘశ్యామా, నిన్ను చూడగానే తీరిపోయిందయ్యా ఆ తాపమంతా. నిన్ను చూడంగానే అన్ని మర్చిపోయాను. మా జన్మల తాపాన్ని తీర్చేవాడివి నువ్వే అని అన్నాడట అని కీర్తించి పరవశించిపోయాడండి. అక్కడి నుంచి వెంకటపతిపై ఎన్ని కీర్తనలో ఆయన రాశాడు. 30,000 కీర్తనలు రాశాడు ఆయన. మరి ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వస్తున్నాడు. ఆ పక్కన నరసింహుణ్ణి చూశాడు. నరసింహస్వామి ఉంటాడు అక్కడ. నరసింహుణ్ణి చూసి అక్కడ ఆయన్ని స్తుతించాడు. జయ జయ నృసింహ సర్వేశ భయహార వీర ప్రహ్లాద వరద అని కీర్తించాడు. ప్రహ్లాదుడికి వరాలు ఇచ్చాడు కదా మరి నరసింహస్వామి అని కీర్తించాడు. ఆ పక్క నుంచి పాకశాలలోకి వచ్చాడండి. అక్కడ ఒక ఆవిడ కూర్చుందట, నమస్కారం చేశాడు. పాకశాలకు వస్తే అక్కడ ఒక ఆవిడ కూర్చుందట, నమస్కారం చేశాడు. ఆవిడ మరి ఇటు తిరిగి వస్తాం చూడండి. వచ్చేప్పుడు అక్కడ మహాలక్ష్మి ఆవిడ ఉంటుంది. ఆవిడ మహాలక్ష్మి, పాకశాలకు అధ్యక్షురాలు మహాలక్ష్మి, అంతే కదా. ఏ ఇంటికైనా మరి వంటశాలకు మహాలక్ష్ములు ఎవరు? మనమే. అక్కడ కూడా మహాలక్ష్మి ఎవరు? ఆ పాకశాలకి ఆ వంటశాలకి మహాలక్ష్మి ఆవిడ, మహాలక్ష్మి అనమాట ఆవిడ. మరి అందుకే మనందరూ ఇంటికి మహాలక్ష్మి అంటారు. ఎక్కడున్నా లేకపోయినా ఇంట్లో ఎక్కడ కనిపించలేదు అనుకోండి, మనం ఎవరైనా బయట నుంచి వస్తే
డైరెక్ట్ గా వంటగదిలోకి వచ్చేస్తారు. అక్కడ ఉంటాం మనం. ఎందుకంటే ఎక్కువ సమయం అక్కడే గడుపుతాం కాబట్టి. వంటశాల అన్నమాట. అక్కడ పాకశాలకు అధ్యక్షురాలు మహాలక్ష్మి అనమాట. ఆ వెంకటేశ్వర దివ్యమంగళ విగ్రహాన్ని మరి ధ్యానిద్దాం. ఎలా ఉంది ఆ విగ్రహం? చూసి వచ్చాడు కదా, ఆ విగ్రహం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఉందాం ఎలా ఉన్నాడో ఆ మూర్తి, ఎలా వచ్చింది. ఎప్పుడైతే స్వామి మరి ఇప్పటి వరకు చూశాడు, వరుసగా ఆలయం అంతా చూసుకుంటూ వచ్చాడు అన్నమాచార్యుల వారు, అది చెప్పారు. ఇక ఇప్పుడు అసలు ఆ విగ్రహం ఎలా ఉందో చెప్తున్నారు. ఆ మూర్తి ఎలా వచ్చింది? ఎప్పుడైతే స్వామి ఆది వరాహమూర్తి వచ్చాడో మొదలే చెప్పుకున్నాం కదా, ఆది వరాహమూర్తి అయి వచ్చాడని. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు ఈ పర్వతం మీద. ముందు వరాహస్వామి వచ్చాడు, తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి తపస్సు చేశాడట ఆ పర్వతం మీద. అప్పుడు బ్రహ్మదేవుడి ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించిందటండి. బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, చేసిన తర్వాత ఆయన ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఏంటి ఆ దృశ్యం అంటే 7 గడపలు కనిపించాయంటండి. 7 గడపలు. మరి 7 గడపలు దాటగానే నారాయణుడు దర్శనమిచ్చాడట. ఆ రూపం చాలా 7 గడపల వెనకాల ఆ రూపం చాలా చిత్రమైన రూపం అంటండి. ఎలా ఉంది ఆ రూపము అంటే శంఖము, చక్రము, వరదహస్తము, కటిహస్తముతో కనిపించాడు. నాలుగండి, 4 చేతులతో కనిపించాడు. ఏంటి ఆ 4 చేతులు? శంఖము, చక్రము, వరదహస్తము, కటిహస్తంతో కనిపించాడట నారాయణుడు. ఎందుకయ్యా ఈ రూపంతో కనపడ్డావు? ఎందుకు 4 చేతులతో ఎందుకు కనిపించావు అని అంటే దానికి చాలా అర్థం ఉంది. మరి పైన ఇలా పైకి 2 ఉంటాయి కదండి, ఈ 2 చేతులతో మనం సరిగ్గా చూడనివ్వరు, కానీ చూస్తే అసలు మామూలుగా విగ్రహం కూడా అలాగే ఉంటాయి కదండి. ఈ పైన చూస్తే పైన శంఖము చక్రాలు పట్టుకొని ఉంటాడు స్వామి. ఇవి దేనికి ప్రతీకలు అంటే సృష్టి అంతా 2 రకాలుగా ఉంటుంది. ఈ సృష్టి మొత్తం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రూపం, కనపడుతూనే ఉంటుంది రూపం. మరి రెండోది ఇంకోటి నామం, నామాలతో కీర్తిస్తూ ఉంటాం స్వామిని. ఒకటేమో రూపాన్ని కీర్తిస్తూ ఉంటాము, రెండేమో నామంతో. రూపము, మరి ఈ రూపం ఎలా కనిపిస్తుంది? వెలుగు వల్ల రూపం కనిపిస్తుంది. అందుకనే సుదర్శన చక్రం అన్నమాట. మరి పైన శంకు చక్రాలు పెట్టుకుని ఉంటాడు కదా, ఈ రూపానికి సింబల్ గా సుదర్శన చక్రం అన్నమాట. మరి అది వెలుగు, ఆ రూపం వెలుగు, అగ్నితత్వం అన్నమాట. ఆ సుదర్శన చక్రం అనేది అగ్నితత్వం, వెలుగు అనమాట అది. తర్వాత శంఖము, శంఖం ఏంటి? జలతత్వము, శబ్దతత్వము. శంఖానికి జలతత్వం, శబ్దతత్వం 2 ఉన్నాయండి. ఈ శంఖంలో జలతత్వము, శబ్దతత్వం 2 ఉన్నాయన్నమాట. ఈ నామ రూపాత్మకమైనటువంటి ఈ కాంతి తత్వము, శబ్దతత్వము, ఈ 2 నిర్వహిస్తున్నది నేనే. ఈ రూపాన్ని, ఈ శబ్దాన్ని కానీ, ఈ వెలుగును కానీ, వీటిని, ఈ 2 తత్వాలని, ఈ రెండింటిని నేనే నిర్వహిస్తున్నాను అని చెప్పటానికే శంకర చక్రాలు ధరించున్నాడు స్వామి. ఆ దివ్య సుదర్శనం. మరి సుదర్శనం అని తెలుసు కదా మనకి, సుదర్శన చక్రం అంటాం కదా. మరి సుదర్శనుడు అనుగ్రహం ఉంటేనే గాని స్వామి దర్శనం జరగదటండి. గుర్తుపెట్టుకోండి, స్వామి దర్శనం జరగాలి అంటే ముందు ఆ సుదర్శన చక్రాన్ని మనం మనసులో ఆయన తలుచుకోవాలి. తలుచుకుంటేనే గాని ఆయన ఆ దర్శనం జరగదట. అందుకే స్వామి ఉత్సవాల్లో సుదర్శనానికి ప్రాముఖ్యత. ఆయనకి మరి ఉత్సవాలు చేసేటప్పుడు సుదర్శన చక్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. మరి మరి అక్కడ ఉంటుంది చూడండి, మనం ఏదన్నా గుర్తు ఎవరినన్నా అడిగామంటే సుదర్శన కౌంటర్కి వెళ్ళండి, సుదర్శన కాంప్లెక్స్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఆ క్యూ లైన్లోకి వెళ్ళాలంటే ముందు ఆ సుదర్శన కాంప్లెక్స్ లోకి వెళ్ళాల్సిందే. దానికి ఆ పేరు పెట్టారు కదా సుదర్శన. మరి కౌంటర్ అని పేరు పెట్టి, అది సుదర్శన స్వరూపం. అది వెలుగు. ఆ సుదర్శనం ఎలాంటిది? అది వెలుగు, అది కాంతి, అది జ్ఞానం. ఆ సుదర్శన చక్రానికి ఎంత మహిమ ఉందండి. వెలుగు, కాంతి, జ్ఞానం అని చూపిస్తున్నాడు అనమాట. ఇది నాదం, అది జ్యోతి. ఈ నాద జ్యోతుల్ని 2 కూడా, ఒకటి నాదము, ఒకటి జ్యోతి, ఈ రెండింటిని ఆయన పట్టుకుని ఉన్నాడు. ఇక స్వామివారు పై 2 చేతులు అయిపోయినాయి, ఇంకా కింద 2 చేతులు ఉంటాయి. ఒకటి ఇలా పెడతాడు, ఒకటి ఇలా పెడతాడు. ఇలా చూడండి, ఇలా పెడతాడు. ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి, ఈ 2 పైన చేతులు శంకు చక్రాలు పట్టుకుంటాడు. మిగతా 2 చేతులు ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి పెడతాడు కదా. ఇలా ఎందుకు పెడతాడు అంటే చెప్తాను. ఒకటేమో కింది 2 చేతులు, ఒకటేమో వరద హస్తం ఇలా ఇచ్చేది. ఈ కింద పెట్టేది వరద హస్తం.
మీకు వరాలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ పైకి పెట్టేది ఏంటి? వరములు తీర్చువాడు. వరము అంటే మనం కోరుకునేదండి. భౌతిక మరి వరదహస్తం అది. మనం వెళ్ళేదే అందుకు కదా, ఆ కొండకి వెళ్ళేది ఎందుకు? వెళ్ళిన కాడించి స్వామి నాకు అయ్యివ్వు ఇవ్వు, నాకు ఆ కోరికలు తెచ్చి ఈ కోరికలు తెచ్చి అని కోరుకుంటూ ఉంటాం. సరే పో, నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తానని వరదహస్తం ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. ఆ వరదహస్తం అనమాట. మనం ఏం కోరికలు కోరుకుంటామండి? భౌతికమైన కోరికలు చెప్పేది వరదహస్తం. ఈ వరద ఇలా కిందకి చూపించేది నీ భౌతికమైన కోరికలు. ఈ ప్రపంచం ఇంత, నాకు ఆయి కావాలి, ఈ కావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి ఉద్యోగం, ఇలా కోరుకుంటాం కదా. ఆ కోరిక ఇవన్నీ ఇచ్చేది వరదహస్తం అనమాట. మరి మరి ఒకటి ఇలా చూపిస్తూ ఉంటాడు పైకి. ఈ చెయ్యి ఒక పైకి ఇలా ఉంటుంది. ఇదేంటి? నీ ఎంతసేపు ఉన్న ఈ భౌతికమైన కోరికలు కోరుకుంటూ ఈ సంసారంలో ఈ జీవితంలోనే పడి కొట్టుకుంటావా ఏంటి? నీకు మోక్షం వద్దా? ఊర్ధ్వలోకాలకు వెళ్ళవా? నువ్వు పైకి వెళ్ళవా అని చెప్పి మోక్షాన్ని, అభయహస్తం ఇది, మోక్షాన్ని కూడా కోరుకోవయ్యా, నీకు మోక్షాన్ని ఇచ్చేది కూడా నేనే అనే గుర్తుగా ఇలా చూపిస్తాడనమాట. ఇలా పైకి ఊర్ధ్వలోకాలకి. మరి ఊర్ధ్వమైన మోక్షాన్ని చెప్పేది అభయహస్తం. ఇంకో చెయ్యి అండి ఇలా కటి మీద పెట్టుకుంటాడండి, నడుము మీద పెట్టుకుంటాడు ఒక చెయ్యి. కటి అంటే నడుం కదా, ఈ నడుము మీద పెట్టుకుంటాడట ఒక చెయ్యి. మరి అది మరి టీవీ, ఎవరైనా సరే నడుము మీద చెయ్యి ఇలా పెట్టుకున్నారనుకోండి, టీవీగా నుంచుంటారు. ఎక్కువ మగవాళ్ళు చిన్నపిల్లలు పెట్టుకుంటుంటారు టీవీగా. నడుము మీద చేయి పెట్టుకుని ఎంత టీవీగా ఉన్నాడు అంటూ ఉంటాం మనం కూడా. అది టీవీకి అన్నమాట. టీవీకి సంకేతం అనమాట ఆ నడుము మీద చేయి పెట్టుకోవటం. ఇంకో సంకేతం కూడా చెప్పారు దీనికి. ఏంటంటే మరి ఈ సంసారం, మనందరి సంసారం కూడా ఒక సముద్రం. ఈ సముద్రం ఎలాంటిదంటే నీటి సముద్రం కూడా కాదండి. ఈ సంసారం అనేది నీళ్లున్న సముద్రం కూడా కాదు. నీళ్లున్న సముద్రం అయితే అప్పుడప్పుడు మునిగిపోయినా అప్పుడప్పుడు పైకి కూడా తేలుతూ ఉంటాం, నీటి సముద్రం అయితే. కానీ ఈ సంసారం అనేది నీటి సముద్రం కూడా కాదు, బురద సముద్రం. బురదలో కూరుకుపోయామంటే ఇంక తేలం తేలమనమాట. బురదలో కూరుకుపోవటం అంతే. నీటి సముద్రం అయితే కొంత నయం, అప్పుడప్పుడు తేలుతూ ఉంటాం. ఇది బురద సముద్రం అంట, కూరుకుపోవటమే. మరి ఈ సముద్రం దాటి వెళ్ళాలంటే నా పాదాలను ఆశ్రయించు అని పాదాల వెంక చూపిస్తూ ఉంటాడు. ఒక చేయి కింద పెట్టుకొని నా పాదాలను ఆశ్రయించవయ్యా, ఆశ్రయిస్తే అది మరి చూపిస్తున్నాడు కిందకు. నా పాదాలనే ఆశ్రయిస్తే నీ సంసార సముద్రం మొలలోతు ఇక్కడి వరకే ఉంటుందయ్యా. నా పాదాలను ఆశ్రయించి నన్నే సేవించావనుకో, నీ బురద సముద్రం ఉండదు నీకు అక్కడ, చక్కగా మొలలోతులో ఉంటుంది. మొల అంటే ఇక్కడే నడుము వరకే వస్తుంది నీకు ఈ సంసారము. అప్పుడు నువ్వు ఈజీగా దాటేస్తావు ఈ సంసారాన్ని అని చెప్పడానికి సంకేతం అట అది. అప్పుడు చక్కగా నడిచి వెళ్ళిపోగలం కదా. ఇది అండి స్వామి యొక్క రూపంలో దాగి ఉన్న ఆంతర్యం. ఈ 4 చేతులు ఎలాంటి అర్థాన్ని మనకు అందిస్తున్నారో చూడండి. ఇది స్వామి దివ్య మంగళ విగ్రహంలో కనపడుతున్న అద్భుత భావం అన్నమాట. ఇలాంటి విగ్రహంతో దర్శనం ఇచ్చాడు స్వామివారు ఎవరికి? బ్రహ్మగారికి. మొట్టమొదటిగా బ్రహ్మగారికి దర్శనం ఇచ్చాడు. మరి అందరికి బ్రహ్మగారికి తేజోమయంగా బంగారు రంగుతో విష్ణుమూర్తి వెలిగిపోతున్నాడు అక్కడ. కానీ అందరికీ దర్శనం ఇవ్వటానికి శిలగా మారాడండి అన్నారు. ఆయనే చెప్పాడు, అందరికీ దర్శనం ఇవ్వటానికి నా తేజోమయ మూర్తి శిలగా మారుతున్నాను అన్నాడట. మరి అది ఆది యుగంలో మొట్టమొదటిగా అసలు ఆయన వెలిచినప్పుడు ఆది యుగంలో స్వర్ణమూర్తిగా వచ్చాడటండి. అసలు రావటం స్వర్ణమూర్తిగానే వచ్చాడు స్వామి. యుగ భేదాలను బట్టి ఉండనిస్తారా అండి? సాక్షాత్తు స్వర్ణమూర్తి అక్కడ ఉంటే అసలు ఈ రోజుల్లో ఈ యుగాల్లో ఉండనిస్తారా ఆయన అక్కడ? మరి యుగ భేదాలను బట్టి స్వర్ణాన్ని దర్శించలేని రోజులు వస్తే వాళ్ళకు శిలామయ విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. చూడలేం. నిజంగా ఆయన దివ్యమంగళ స్వరూపం, స్వర్ణమయ స్వరూపం అయితే మన కళ్ళు మనం చూడలేము. అందుకని ఆయన అక్కడ శిలామయ విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. అందుకే సామాన్యులకు శిల, ఋషులకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కనిపిస్తాడు. అన్నమాచార్యుల వారికి అలాగే కనిపించాడు. మరి మనలాంటి మధ్యలో ఉన్న వాళ్ళకి బంగారు రంగుతో కనిపిస్తారు స్వామి. అన్నమయ్యకు మాత్రం విగ్రహం అసలు కనపడలేదంటండి, నారాయణుడే కనిపించాడట అక్కడ. ఆ విగ్రహం ఎలా ఉంది అంటే ఆ శిల పేరు అరుణ ఘన శిల. అక్కడ మనకు కనిపించే శిల అరుణ ఘన శిల అట. ఎలా ఉంటుందట? నల్లగా నిగనిగలాడిపోతూ ఉంటుందట అండి. ఎంత ఎత్తు ఉంటుందట? 9 అడుగుల 9 అడుగుల
9 అంగుళాల ఎత్తు ఉంటుందట ఆ విగ్రహం. ఆ స్వామి విగ్రహం ఉంటుందటండి. ఆ అంగుళాలు ఉంటుందట. వక్షస్థలంలో విరాజిల్లుతున్నది మహాలక్ష్మి. సన్నని ఆ స్వామి విగ్రహం ఎలా ఉంటుంది? సన్నని నడుము, అద్భుతమైన ఆ స్వరూపం చూస్తుంటే, స్వామి నీ స్వరూపం చూస్తూ ఉంటే, నీవు ధరించిన ఆభరణాలు, ఎన్నో ఆభరణాలు వేస్తారు స్వామికి. ఆ ఆభరణాలన్నీ కూడా ఏం కనిపించట్లేదయ్యా, అన్ని నక్షత్రాలుగా కనపడుతున్నాయి. నీ స్వరూపం అనంత ఆకాశంగా కనిపిస్తోంది అన్నారట. ఎవరు మేడం మాట్లాడుతున్నారు? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఈ మరి నీ స్వరూపం చూస్తుంటే నీ నక్షత్రాలు నీ ఒంటి మీద నా ఆభరణాలు ఏం కనిపించట్లేదయ్యా, అనంత ఆకాశం దర్శనం ఇస్తోందయ్యా అని దర్శించారు అన్నమాచార్యులు వారు. అది శిల కాదు, మామూలుగా చూడండి, అది శిల కాదు, మానవులు చెక్కినది కాదది. ఇప్పుడు ఎన్నో విగ్రహాలు మానవులు చెక్కి గుళ్ళల్లో పెట్టుకుంటున్నారు. అది శిల కాదు, మానవులు చెక్కింది కాదది. సాక్షాత్తు విష్ణుమూర్తే. భక్తి గలవారికి అలాగే దర్శనమిస్తాడు, సామాన్యులకు శిలవలే దర్శనమిస్తున్నాడు. అది ఆ శిలని, ఆ విగ్రహాన్ని దర్శించాలన్నా ఎంతో అదృష్టం ఉండాలండి. మరి ఆ ఆలయ నిర్మాణం ఎవరు చేశారు? తొండమాన్ చక్రవర్తి, పద్మావతి వాళ్ళ వంశస్థులు అన్నమాట. ఆ తొండమాన్ చక్రవర్తి చేశారటండి. మరి ఎప్పుడైతే ఈ తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేశారో, మరి బ్రహ్మగారు స్వయంగా వచ్చి స్వామికి మొత్తం అక్కడ ఆలయంలో చేయవలసిన ఆగమ పద్ధతులన్నీ బ్రహ్మగారే వచ్చి స్వయంగా ఆ యుగంలో అప్పుడే ఆయన అన్ని ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఈ రోజు కూడా అప్పుడు బ్రహ్మగారు ఏ అయితే ఆగమ పద్ధతులతో ప్రకారము ఆ స్వామి వారికి కైంకర్యాలు అన్నీ జరుగుతున్నాయో, దాని ప్రకారంగా స్వామి వారికి ఆరాధనలన్నీ కూడా ఈ రోజుకి ఆది నుంచి కూడా స్వామి వారికి ఆరాధనలన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇదండి ఆ వెంకటేశ్వరుని స్వామి యొక్క వైభవం అండి. మరి మనమందరం కూడా వెంకటేశ్వర స్వామిని ఈ రోజు దర్శించుకున్నాము. మరి ఒక్కసారి ఆ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి అందరికి. కరెక్ట్ గా టైం కూడా సరిపోయింది. ఓకే మేడం.